చూపించుకోవాలి. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అండ్ ప్రపంచవ్యాప్తంగా రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడతాడు. కానీ దానికి అయ్యే ఖర్చు ఎంత? స్పెషల్ ఇంట్రెస్ట్ మీద ఇక్కడ మెస్సీ టీం ఆడడం మనం పక్కన పెడితే రేవంత్ రెడ్డి స్పెషల్ ఇంట్రెస్ట్ కనపడుతోంది. ఇది కూడా తెలంగాణ ప్రజల డబ్బుతో ఈయన షో ఆఫ్ చేసుకుంటున్నాడు, ఈయన ప్రమోషన్ చేసుకుంటున్నాడు పుక్కట్లా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఎన్నో రకాలుగా మామూలుగా కాదు. అంటే ఎందుకు ఇప్పుడు అవసరమా ఈ ఫుట్బాల్ ఇదంతా కూడా రప్చర్ ఎందుకు? ఎస్, రేవంత్ రెడ్డి ఫుట్బాల్ అద్భుతంగా ఆడుతాడని అందరికీ తెలుసు. మరి గతంలో ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడో లేకపోతే ఇంకెప్పుడో ఎప్పుడన్నా ఇట్లనే ఎక్కడన్నా పార్టిసిపేట్ చేయడం జరిగిందా ఫుట్బాల్ ఆడుతూ? ఇప్పుడే ఎందుకు? ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడే ఎందుకు? ది ఫెమిలియర్ ఫుట్బాల్ టీంని తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి ఇప్పుడు ఏంది రాహుల్ గాంధీకి ఇచ్చి ఇగో నేను ఫుట్బాల్ ఆడుతున్నా, ఫుట్బాల్ ఆడే ముఖ్యమంత్రిని నేను అని షో ఆఫ్ ఇచ్చుకోవడానికి ఇదంతా కూడా ఏ రకంగా చూడొచ్చు? ఎస్, డెఫినెట్గా మీకు నిజంగా ఫుట్బాల్ అంటే ఇష్టం, చాలామందికి ఇష్టం, క్రీడాకారులను ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా మీరు ఈ సమ్మిట్ పెట్టే బదులు తెలంగాణ గురుకులాల్లో రెసిడెన్షియల్ హాస్టల్లో ఎంతోమంది తెలంగాణ బిడ్డలు షూస్ కూడా ఇవ్వండి, వాళ్ళు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలి. జిల్లా స్థాయిలో, మండలాల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అన్ని రకాల క్రీడలు ఆడడానికి నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి స్పోర్ట్స్ స్కూల్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో, అట్లాగే రెసిడెన్షియల్ హాస్టల్స్లో చదువుకునేటువంటి పిల్లలు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఆడదామంటే ఒక షూస్ ఉండదు, వాళ్ళకు ఒక బట్టలు ఉండవు. ఓకే, సో మీరు ఇచ్చేటువంటి ఈ డబ్బులు ఏవైతే సమ్మిట్కి ఖర్చు పెడుతున్నారో అవి వీళ్ళకి ఖర్చు పెట్టండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు, తెలంగాణ తేజాలు, తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ముందు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చరిత్ర పుటంలో నిలిచే విధంగా, ఒలింపిక్స్ మెడల్స్ తెచ్చే విధంగా ఎంతోమంది తెలంగాణ పౌరులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, అద్భుతంగా ఆడేటోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. వాళ్ళని తీసుకొచ్చి ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి వింగ్ ఏర్పాటు చేయండి. మనకి ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి మంత్రి ఉంటాడు, అందరూ ఉంటారు.